హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం చూసే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఏం చేస్తున్నాను తెలుసా? వెజ్ మంచూరియా ఇంట్లోనే ఎలా చేసుకున్నానంటే చూద్దామా. ఇప్పుడు క్యాబేజీ ఒకటే క్యారెట్ వేసాను నేను. ఒక ఆలు అది మొత్తం తురుముకున్నాను. క్యాబేజీని తురుముకొని అట్లా పెట్టేసుకొని ఇందులో ఉప్పు, కారం తగినంత సరిపడినంత కారం, కొంచెం మైదాపిండి లైట్గా 2 టీ స్పూన్స్, కొంచెం రైస్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ వేసుకొని ఇట్లా ఇక్కడ కలుపుకున్నా, మిక్స్ చేసుకొని ఇట్లా బాల్లలాగా చిన్న బాల్లలాగా చేసుకొని వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా ముద్దలు కడతా ఉన్నాను. రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. బయటకు వెళ్ళి వేరే ఏదో సాస్లు అట్లా వేస్తూ ఉంటారు కదా, అవి తినలేము. అందుకే తింటాము, బాగుంటాయి. కాకపోతే ఫుడ్ అది పాయిజన్ సంథింగ్ ఏదో ప్రాబ్లమ్స్ అని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. వాడు మంచిది చేస్తాడో క్యాబేజీ పాడైంది చేస్తాడో తెలియదు. నాకు బయట మార్కెట్లో ఫ్రెష్గా తీసుకుంటాం కదా, చిన్న కట్ చేశాను నేను. దీన్నే తురిమాను, యాక్చువల్లీ తురిమి ఇవన్నీ ఇట్లా చేసేసుకున్న తర్వాత ఇవి ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వేయించి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం. మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, పసుపు, కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఉల్లిపాయలు ఒకటి సరిపోతుంది, చిన్నదే చేసుకున్నాను నేను. వెల్లుల్లి ఆకులు, ఇవి లేకున్నా ఒకటి ఉన్నా లేకున్నా పర్లేదు, బట్ మ్యాండేటరీ అయితే కాదు. పచ్చిమిర్చి, ఆల్రెడీ అందులో మనం కారం వేసుకుంటాం కదా. ఈ పచ్చిమిర్చి ఒక 2-3 అయితే సరిపోతుంది. కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఒక 4 అట్లా వేసుకోండి. నేను ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి. నేను కట్ చేసి జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది ఉంటే వేసుకోండి. లేదు అంటే ఇప్పుడు అల్లం ముక్కలకి కట్ చేసుకున్నాం కదా, అది దానికి కొంచెం వెల్లుల్లి రెమ్మలు కూడా కట్ చేసి పెట్టుకోండి. అది వేసుకుని సరిపోతుంది. బట్ ఇట్లా వేస్తే ఏంటంటే టేస్టీగా అవుతుంది. రెస్టారెంట్ స్టైల్ అని చెప్పాను కదా. చిల్లీ సాస్, సోయా, గ్రీన్ చిల్లీ, వెనిగర్, ఈ మిక్స్డ్ పౌడర్ మనకు డిమార్ట్లో తీసుకున్నాను నేను. బయట కూడా దొరుకుతుంది. ఇప్పుడు జియో, రిలయన్స్ మార్ట్ అవన్నీ వచ్చినాయి కదా, అందులో కూడా దొరుకుతుంది. టమాటా కేచప్, ఇది ఆప్షనల్ అంతే. కొంతమంది టేస్ట్ తీయగా పుల్లగా ఉండి ఇష్టపడే వాళ్ళు ఇది వేసుకోవచ్చు, లేదు అంటే లేదు. బట్ నేను వేసుకుంటాను అంతే. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా. కడాయి ఫ్రై ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక టేబుల్ స్పూన్ కాకుండా ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. మాది ఇది, నేను దీనిలో పోస్తాను. కొంచెం వేడకాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, అల్లం చిన్నది, ఆనియన్స్, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లేదు అంటే మాడిపోతాయి. ఇందాక జింజర్ గార్లిక్ పేస్ట్ పెట్టాం కదా, లైట్గా పసుపు,
ఇప్పుడు మిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందాక సాల్ట్ చెప్పలేదు, మీ దగ్గర టేస్టీ సాల్ట్ ఉంటే అది వేసుకోండి, ఇది కొంచెం వేసుకోండి. సాల్ట్ సరిపడినంత కొంచెం సాల్ట్ వేయాలి. మనం ఆల్రెడీ అది ఫ్రై అప్పుడు చేసుకుంటే అప్పుడు వేసాం కదా, జస్ట్ ఇది పోపులాగా జస్ట్ నేను 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అంటే ఇది గ్రేవీ మనం చేసుకుని ఫ్రై కదా, మిర్చి వేసాం, మళ్ళీ మీద గ్రేవీ లాగా వస్తుంది కాబట్టి మీద గ్రేవీ లాగా వస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇలా ఇందులో కానీ సాల్ట్ వేసుకోకుంటే టేస్టీగానే ఉండదు. ఫ్రై చేసి టేస్టింగ్ సాల్ట్ ఇది వేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ వస్తుందని అంటారు. అది కాదండి, ఫస్ట్ మనం చేసేదాన్ని బట్టే ఉంటుంది. నేనైతే వేసుకుంటున్నాను, నేను ఎవ్రీ టైం వేస్తూ ఉంటాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. అది పర్టికులర్గా ఏం లేదు, బట్ అయినా ఇలా చేసినా కూడా టేస్ట్ బాగానే వస్తుంది. కొంచెం ఫ్రై చేసుకొని ఇందులో ఇందాక చూపించాను కదా డిమార్ట్లో తీసుకున్నాను మిక్స్డ్ పౌడర్, ఇది 1 టీ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇట్లా అందరి కొద్దీ వేసాను, బట్ మీరైతే 1 టీ స్పూన్ తీసుకోండి సరిపోతుంది. ఇలా ఇందులో ఇవి నా ఇంట్లోవే, బయట పెద్దగా ఉంటాయి కానీ ఇవి నా ఇంట్లోవే. నేను కుండీలో పెట్టుకున్నవి, చిన్నగా ఉన్నాయి. ఉల్లి ఆకు ఇప్పుడు ఇందులోనే రెడ్ చిల్లీ పేస్ట్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ కొంచెమే వేస్తున్నాను నేను, ఎందుకంటే ఆల్రెడీ మిర్చి వేసుకున్నాను కాబట్టి. వెనిగర్ వేసాం కదా, సిమ్లోనే పెట్టండి, లేదంటే నాలాగా అవుతుంది. టమాటా సాస్ కొంచెం, ఇందులో కొంచెం వాటర్ పోయాలి లైట్గా. కొన్ని లైట్గా వాటర్ పోసి ఇది సిమ్లోనే ఉంచి, వాటర్ ఇక్కడ ఉడుకుతుంది కదా, వాటర్ సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం ఫస్ట్ గోలించుకున్నాం కదా ఇవి అందులో వేసి ఫ్రై చేసుకోవడమే. చూడండి దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసి ఇప్పుడు కలపాలి ఇలా. ఇప్పుడు అయిపోయిందండి, ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన వెజ్ మంచూరియా రెడీ. కొత్తిమీరతో ఇట్లా గార్నిష్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.